Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లలు అంటే ప్రీవియస్ వీడియో మనం చేసిన దానికి సంబంధించింది అయితే పిల్లలకు కావాల్సిన మెమరీ పవర్ని ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు అనేది ప్రతి దాంట్లోనే చెప్తున్నారు. అవును సార్. నాకు అది మంత్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం చూసారా. అవును సార్. 2024లో అవును, ఈ రోజుకి అది కంటి ముందు అట్లా కనిపిస్తుంది అనమాట. Calendar జనవరి నుంచి లేకుండా డిసెంబర్ వరకు. అవును సార్. సో వెరీ పర్ఫెక్ట్ వీడియో. ఎస్ సార్. అయితే దీంట్లో పర్టికులర్గా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ అవి ఉంటాయి కదా. అవును సార్. అది ఎలా గుర్తుపెట్టుకోవాలి పిల్లలు? ఎస్. సో ప్రీవియస్ వీడియోలో అలా చూసాం కదా. అవును ఈ వీడియోలో పర్టికులర్గా అంటే పిల్లలు ఈ డేట్ ఆఫ్ బర్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకునేటప్పుడు ఆ ఐడెంటిటీ ఏ విధంగా తెచ్చుకొని గుర్తుపెట్టుకోవాలంటారు మెమరీ పవర్ టెక్నిక్లో? అవును సార్. దీన్ని మనం ఒక మెమరీ గేమ్స్ అంటాను సార్ నేను. ఓకే. అంటే మంచిగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. సో అలాంటి యాక్టివిటీస్ మనం ఈ వీడియోలో చేద్దాం సార్. జస్ట్ మీరు ఒక డే మంత్ మీరు మీ మనసులో అనుకుంటే నేను చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేసి మీరు చెప్పకుండానే నేను మీ ఆ డేది డేట్ ఆఫ్ అంటే ఆ డేట్ ఏంటి మంత్ ఏంటి అనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను. సో దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో 2 గేమ్స్ ఆడదాం సార్. అలాగే. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఎలా యాక్టివేట్ చేయాలనేది, నెక్స్ట్ వచ్చేసి ఆ మైండ్ గేమ్ అంటే మన మైండ్లో క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఎలా చేయాలి, అలా చేసి డేట్ మంత్ ఎలా కనుగొనాలనేది ఈ వీడియోలో చేద్దాం సార్. షూర్. సో ఫస్ట్ వచ్చేసి సార్ ఇక్కడ స్క్రీన్ మీద నేను లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేసే ఒక యాక్టివిటీని ఆ గేమ్ని ఇప్పుడు చూపిస్తాను సార్. ఇక్కడ స్క్రీన్ మీద ఏముందంటే జస్ట్ అక్కడ ఒక కలర్ స్పెల్లింగ్ వేరే రాశాను, ఆ స్పెల్లింగ్కి కలర్ వేరే ఇచ్చాను. అవును. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో స్పెల్లింగ్ రాశాను కానీ గ్రీన్ కలర్ ఇచ్చాను. సో మీరు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ మీరు టాప్ నుంచి డౌన్ వరకు ఒకసారి చదివే ప్రయత్నం చేయాలి సార్. మన బ్రెయిన్లో జరిగే ఆ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చదవండి సార్. గ్రీన్ రెడ్ నో సార్. ఇక్కడ మనము జస్ట్ ఆ కలర్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయకండి, ఎందుకంటే కలర్ ఈజీగా మన బ్రెయిన్లోకి వస్తుంది. కలర్ మీద ఫోకస్ చేయకుండా నేను స్పెల్లింగ్ ఏం రాశానో అది చదివే ప్రయత్నం చేయండి. ఎల్లో, బ్లూ, ఎస్, ఆరెంజ్, ఎస్, బ్లాక్, రెడ్, గ్రీన్, యా, పర్పుల్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లాక్, బ్లూ, రెడ్, పర్పుల్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్. ఎస్ సార్. ఎలా అవుతుందంటే కంటికి కలర్ పడుతూ మైండ్లో అంటే డ్యూయల్ నడుస్తుంది. అది సూపర్ సార్. అదే అంటే మన రైట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ క్రియేటివ్గా ఉన్నటువంటి ఆ కలర్ని క్యాచ్ చేస్తుంది. అవును. మన లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది, వాటిని చదివే ప్రయత్నం చేస్తుంది అనమాట. ఈ రెండింటికి మధ్యలో కొంచెం మన బ్రెయిన్ అటు ఇటు కదులుతుంటుంది అనమాట. కదులుతుంటుంది అంటే మన బ్రెయిన్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లోకి తీసుకెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనము అక్కడ చూసినప్పుడే ఇప్పుడు దాన్ని ఎల్లో అని చదవాలా లేకుంటే గ్రీన్ అని చదవాలా అంటే మన బ్రెయిన్ ఏమో మన రైట్ బ్రెయిన్ ఫాస్ట్గా కలర్ని గుర్తిస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ వచ్చేసి స్పెల్లింగ్ మీద ఫోకస్. ఇప్పుడు సేమ్ సార్ ఇదే యాక్టివిటీని మళ్ళీ ఇప్పుడు అక్కడ స్పెల్లింగ్ ఏముందో దాని మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు ఓన్లీ ఆ కలర్ ఏముందో ఆ కలర్ని గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఇది సెకండ్ యాక్టివిటీ. ఇప్పుడు అక్కడ స్పెల్లింగ్ మీద మీరు ఫోకస్ చేయకండి, అక్కడ ఉన్నటువంటి కలర్ మాత్రమే చెప్పండి. గ్రీన్, రెడ్, బ్లూ, రెడ్, బ్లూ, బ్లాక్, బ్లూ, పర్పుల్, గ్రీన్, ఎస్, బ్లాక్, రెడ్, ఎస్, ఎల్లో, ఎస్, గ్రీన్, ఎస్, బ్లూ, ఎస్, బ్లాక్, ఎస్, బ్లూ, ఎస్, రెడ్, ఎస్, గ్రీన్. ఎస్. సూపర్ సార్. అంటే ఇది ఒక కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. బ్రెయిన్ ఆ రెండింటి యాక్టివిటీస్ చేసేటప్పుడు కొంచెం ఈ కలరా లేకుంటే స్పెల్లింగ్ అన్నట్టు యాక్టివిటీ చేసిన వాళ్ళు అంటే పాజ్ చేసి మీరు చూడండి, మీరు ఎన్ని సెకండ్స్లో చెప్పారు, నేను ఎన్ని సెకండ్స్లో చెప్పాను అనేది కొంచెం సూపర్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎస్. బాగుందండి. ఇది డైలీ చేస్తున్నారు సార్. ఇది పేరెంట్స్ పిల్లలకి అంటే ఇలాంటి కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్టుగా ఉంటే ఒక అంటే హరిబరిగా కాకుండా పిల్లలు నిదానంగా అంటే దాని మీద ఫోకస్ అనేది దీనివల్ల కాన్సన్ట్రేషన్ కూడా చాలా పెరుగుతుంది సార్. ఎందుకంటే మనం అక్కడ డీప్గా అబ్జర్వ్ చేస్తుంటాం, డీప్గా స్పెల్లింగ్ని చూస్తాం, కలర్ని చూస్తాం, తర్వాత కలర్ చూడకుండా స్పెల్లింగ్ చూస్తాం. ఈ యాక్టివిటీ అనేది చాలా బాగుంటుంది సార్. సో ఇది గేమ్, ఒక మంచి గేమ్. పిల్లలు మొబైల్ పట్టుకోకుండా ఇట్లాంటి గేమ్స్ ఆడించండి ప్లీజ్. ఓకే సార్. నెక్స్ట్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ వచ్చేసి హౌ టు డిటర్మైన్ ఏ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్. అంటే ఇక్కడ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ కాదు, మ్యారేజ్ డే ఉండొచ్చు, సంథింగ్ మీరు డేట్ మంత్ చెప్తే చాలు. నేను చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఇస్తాను సార్. దాంట్లో మీరు అది చేసి నాకు టోటల్ చెప్పేస్తే నేను మీకు మీ డేట్ ఆఫ్ బర్తా లేకుంటే మ్యారేజ్ డేనా మీ ఇష్టం, మీరు ఏది డేట్ మంత్ నాకు మీరు చెప్పకుండా మీరు చేస్తారో దాన్ని నేను రివీల్ చేస్తాను సార్. ఓకే యా. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నోట్ ప్యాడ్ పెన్ ఇస్తున్నాను సార్. అలాగే. సో ఇప్పుడు మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ అని రాసుకోండి, మ్యారేజ్ డే అని ఏదైనా సరే, డేట్ మంత్ రెండింటిని రాయండి సార్.
ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా చేయండి. మీరు కూడా మీ బర్త్డే రాసుకోండి, మ్యారేజ్ డే, వాట్ ఎవర్ మీరు ఏది రాస్తే అది. ఓకేనా? ఎస్ సార్. రెడీయా సార్? రెడీ అండి. ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి డేట్, మంత్ ఏదైనా 2 రాయండి సార్. డేట్, మంత్. ఇక్కడ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఈ టాస్క్ చాలా బాగుంటుంది చూడండి, మీకు నేర్పిస్తాను ఇందులో. సో ఇప్పుడు దాంట్లో మీరు డేట్ ప్లస్ మంత్ 2 రాశారు కదా సార్. ఇప్పుడు దాంట్లో మంత్ తీసుకోండి సార్. దాంట్లో మంత్ ఏముందో అది తీసుకోండి. ఇప్పుడు ఆ మంత్ని డబల్ చేయండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఉంటే డబల్ చేస్తే 4, 3 ఉంటే 6, 4 ఉంటే 8 అట్లా 8 ఉంటే 16 అలా మీ మంత్ నెంబర్ ఎంత ఉందో దాన్ని డబల్ చేయండి. చేశాను. ఇప్పుడు డబల్ చేసిన తర్వాత ఆ వచ్చిన ఏదైతే టోటల్ ఉంటుందో దానికి +5 చేయండి. అంటే 5ను కలపండి. 5ను కలిపి టోటల్ చేయండి సార్. చేశాను. ఇప్పుడు ఆ వచ్చిన టోటల్కి ఇంటూ 5 చేయండి. అంటే గుణకారం చేయండి. 5 తోటి గుణించండి అంటాం కదా, ఇంటూ 5 చేయండి సార్. ఇప్పుడు ఏదైతే టోటల్ వస్తుందో ఆ టోటల్ వచ్చిన దానికి 0ని కలపండి సార్. యాడ్ కాదు, కలపండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక 0ని యాడ్ చేయాలి, అంటే 1000. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 140 వచ్చింది, 140కి ఇంకొక 0 యాడ్ చేయండి అలా. ఓకేనా సార్? ఇప్పుడు ఏదైతే మీరు డేట్ అనుకున్నారో ఫస్ట్ స్టార్టింగ్ లో, ఆ డేట్ ని దీనికి ప్లస్ చేయండి, ప్లస్ కూడండి. ఓకేనా సార్? ఇప్పుడు ఓవరాల్గా ఆన్సర్ ఎంత వచ్చిందో నాకు చెప్పండి. నేను మీరు అనుకున్నటువంటి డేట్, మంత్ ఏదో చెప్తాను. 1056. డేట్ వచ్చేసి 6, మంత్ వచ్చేసి 8 అంటే ఆగస్ట్. ఓకేనా సార్? ఎలా రైటా? ఎలా ఇది ఇది ఎలా చెప్పగలిగారు? ఇప్పుడు చూపిస్తారు మీ అందరికి, అంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి మీకు క్లారిటీ ఇస్తారు. ఓకే. డేట్ అయితే రైట్ కదా సార్? డేట్ అయితే రైట్. 6వ తేదీ ఆగస్ట్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం సార్ ఎగ్జాంపుల్ గా. ఇక నేను చూపిస్తాను చూడండి సార్ స్క్రీన్ మీద. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా సార్? డెఫినెట్గా అండి. చిన్న ఉంటుంది సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా, జస్ట్ ఇదే ఒకసారి చూడండి సార్. నేను ఏమన్నాను, ఫస్ట్ మీరు అది డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా రాయండి, అది బర్త్ రావచ్చు, యానివర్సరీ, వాట్ ఎవర్, మంత్. సో డేట్, మంత్ రాయమని చెప్పాను. తర్వాత నేను ఫస్ట్ మంత్ తీసుకోమన్నాను, దాన్ని డబల్ చేయమన్నాను, దానికి +5 చేయమన్నాను, దానికి మళ్ళీ ఇంటూ 5 చేయమన్నాను, తర్వాత దాన్ని 0కి కలపమన్నాను. దాని తర్వాత మీ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని దానికి ప్లస్ చేసి నాకు టోటల్ చెప్పండి అని చెప్పాను. సో ఇక్కడ చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను March 22 తీసుకున్నాను, నా డేట్ ఆఫ్ బర్త్ అది. ఓకేనా? సో March 22 తీసుకున్నాను. నేను ఫస్ట్ దాంట్లో మంత్ ఏంటి, 3 కదా సార్. సో దాన్ని డబల్ చేస్తే 6, 3 + 3 6. సో ఆ డబల్ చేసిన దానికి నేను ఏం చేసిన, +5 యాడ్ చేయమన్నాను. +5 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 6 + 5 అంటే 11. నెక్స్ట్ ఏం చేశాను, ఆ వచ్చిన దానికి ఇంటూ 5 చేయమన్నాను. 11 × 5 అంటే 55. ఫైనల్గా నేను ఏం చెప్పాను, ఆ వచ్చిన దానికి 0ని కలపండి అన్నాను. ఓకేనా? 0 కలపండి అంటే ఇప్పుడు 55 వచ్చింది. 55కి 0 కలిపితే 550. సో 550 తర్వాత నేనేం చెప్పాను, డేట్ని యాడ్ చేయండి అని చెప్పాను. 550 + 22 యాడ్ చేస్తే 572. సో ఇది మన ముందున్న వాళ్ళు మనకు చెప్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాకు చెప్పినట్టే నేను చేసిన ప్రాసెస్ ఏంటంటే, మీరు కూడా ఇది సీక్రెట్ చాలా బాగుంటుంది. మీరు కూడా మీ రిలేటివ్స్ ముందు కానీ లేకుంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్లాంటివి చేస్తుంటే మీ యొక్క ఇంటెలిజెన్స్ మజా వస్తుంటుంది. మీకు ఒక మంచి గుర్తింపు చేయించాలి. అవును సార్. సో ఇక్కడ జరిగిన సీక్రెట్ ఏంటో ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను సార్. మీరు నాకు 572 ఎగ్జాంపుల్గా మీరు నాకు చెప్పింది 1056 నాకు చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ March 22 నాది కాబట్టి నాకు 572 వచ్చింది. సో నేను ఏం చేశానంటే ఈ 572ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను సార్ నా బ్రెయిన్లో. ఓకేనా? ఇప్పుడు మీరు 1056 అన్నారు అనుకోండి, 1056 నా దగ్గర అన్నారు కదా. 1056 అంటే ఏదైతే ఆ 10లో నుంచి నేను 2 తీసేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1056 పక్కకు పెట్టండి, ఇక్కడ వచ్చిన దాన్ని తీసుకుందాం. నాకు ఇక్కడ March 22 నేను ఓవరాల్గా చెప్పిన ప్రాసెస్ 572 వచ్చింది. ఈ 572 నేను ఏం చేసినాను అంటే 72ని విడిగా 5ని విడిగా రాసుకున్నాను. 572 అంటే ఇప్పుడు ఆ 72 నుంచి నేను 50 తీసేసినాను. టోటల్గా నాకు 22 వచ్చింది. నెక్స్ట్ ఆ 5లో నుంచి -2 చేసేసాను, నాకు 3 వచ్చేసింది. అంటే ఇక్కడ డేటు, అక్కడ మంత్. సేమ్ మీకు కూడా 1056 అని మీరు చెప్పారు కదా సార్. నాకు 1056 అంటే నేను నా బ్రెయిన్లో ఫస్ట్ 56ని 10ని డివైడ్ చేసేసుకున్నాను 2 పార్ట్స్గా. ఇప్పుడు 56 నుంచి 50 తీసేస్తే ఎంత వస్తుంది, 6 వచ్చింది. 6 అనేది డేట్. నెక్స్ట్ ఏం చేస్తే 1000 అన్నారు, 1000 కింద -2 చేసేసాను, ఏమైంది 8. అంటే 6వ డేటు 8వ నెల అని ఈజీగా చెప్పేసాను నేను. ఓకేనా సార్? సో కామన్ థింగ్ ఏంటంటే 50 - 2 వాళ్ళు ఎంత చెప్పని ఫైనల్గా ఎంత టోటల్ చెప్తారో దాన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక డిజిట్ నుంచి 50, ఒక దాని నుంచి -2 చేస్తే ఇక్కడ మనం ఏదైతే 50 మైనస్ చేస్తామో అక్కడ డేట్ వస్తుంది. ఎక్కడ మనం అయితే -2 చేస్తామో అక్కడ మంత్ వస్తుంది.
ఇది మన బ్రెయిన్లో జరగాలి ఈజీగా. వాళ్ళు అంతా చేస్తారు, చెప్పిన టోటల్కి మనం జస్ట్ 50 చేస్తాం. కొంతమందికి ఇంకా కొంచెం క్లారిటీ కోసం మళ్ళీ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. వాళ్ళు చెప్పిన టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 1480 వచ్చింది అనుకుందాం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1056 వస్తే మనం ఎలా చేస్తామో చెప్పాను. ఇప్పుడు కొంతమందికి అంటే క్లారిటీ కోసం చెప్తున్నాను. వాళ్ళు అంటే మీ ముందున్న మీ రిలేటివ్స్ కావచ్చు, మీ స్టూడెంట్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ టోటల్ 1480 వచ్చింది అనుకోండి. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్కి ఎలా చేస్తాం? 14 ఒక పార్ట్, 80 ఒక పార్ట్. సో 80లో నుంచి 50 తీసేస్తే 30 ఉంటుంది. 14 నుంచి -2 వేసేస్తే 12 ఉంటుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? 30 డిసెంబర్ అని చెప్తే అయిపోతుంది. మన బ్రెయిన్లో క్యాలిక్యులేషన్ చేసేసుకోవాలి. సో ఇంకా క్లారిటీ కోసం 1071 వచ్చింది అనుకోండి. ఇప్పుడు 10ని సపరేట్గా రాసుకున్నాం, 71ని కూడా సపరేట్గా రాసుకున్నాం. ఈ 71 నుంచి 50 తీసేస్తే 21. నెక్స్ట్ ఆ 10 నుంచి -2 వేసేస్తే 8. సో 21 డేట్ 8th మంత్, ఆగస్టు మంత్ అని చెప్పొచ్చు. సో ఇది సార్. సో ఇందులో ఓవరాల్గా మీరు చెప్పిన దాని ప్రకారం అయితే నాకు అనిపించింది ఏంటంటే ఏదున్నా ఫస్ట్ మంత్ని, ఆ మంత్ ఏదైతే అనుకుంటున్నామో మంత్ని మనం డబుల్ చేయాలి. చేస్తాం. అవును సార్, డబుల్ చేయాలి. డబుల్ చేసిన తర్వాత దానికి మనం డెఫినెట్గా ఒక్కొక్క +5 అనేది యాడ్ చేయాలి. మంత్ డబుల్ చేయాలి, +5 అనేది యాడ్ చేయాలి. దానికి మళ్ళీ ఇంటూ 5 చేయాలి. ఇంటూ 5 చేస్తే మనకు ఒక ఫిగర్ వస్తుంది. ఆ ఫిగర్కి మన డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయాలి. 0 కలిపి డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయాలి. 0 కలిపి మన డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయాలి, అంతే కదా. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని డివైడ్ చేయాలి. ఓకే, ఇందాక మీరు చూపించినట్లు డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసిన దాంట్లో అందులో నుంచి డివైడ్ చేసి 50 తీసేయాలి ఒక దాంట్లో నుంచి. అంటే ఇందాక నాది 1056 కాబట్టి 56, 10 ఈ రెండు పక్కన పెట్టేసేయాలి. సో పక్కన పెట్టేస్తే జనరల్ ఫార్ములా, యూనివర్సల్ ఫార్ములా, అటేపు 50 తీసేయాలి, ఇటేపు -2 తీసేయాలి. అంతే, ఆటోమేటిక్గా ఇక్కడ 56 అన్న దగ్గర 0806 మా బాబుది బర్త్డే డేట్ అని చెప్పేసి నేను రాశాను. ఓకే సార్, ఫెంటాస్టిక్. ఇలా ఏమైనా చేయొచ్చు సార్. జస్ట్ ఇది ఒక్కటే, ఫస్ట్ మంత్ తీసుకోవాలి, మంత్ని డబుల్ చేయాలి, దానికి +5 చేయాలి, తర్వాత ఇంటూ 5 చేయాలి, తర్వాత 0ని కలపాలి, తర్వాత డేట్ని యాడ్ చేయాలి, ఓవరాల్గా వచ్చిన ఆన్సర్ చెప్పాలి. దట్స్ ఇట్. సో ప్రతి పేరెంట్ ఎటువంటి టెక్నిక్ మీ పిల్లలకి యాక్టివిటీలో ఇచ్చి నేర్పించాలి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒకసారి చూడండి సార్, ఇట్లాంటి యాక్టివిటీస్ ఇచ్చి ఇప్పుడు పేరెంట్ ఒక యాక్టివిటీ ఇస్తారు. నాన్న ఇప్పుడు నేను అంటే ఎగ్జాంపుల్గా వాళ్ళే ఒక డేట్ రాస్తారు, వాళ్ళ బర్త్డేనో, మ్యారేజ్ యానివర్సరీనో, లేకుంటే ఫ్రెండ్స్తో, లేకుంటే ఏదో ఇట్లాంటి యాక్టివిటీస్ చేసి వాళ్ళకి చెప్తుంటే పేరెంట్స్ పిల్లల మధ్య ఎంత మంచి బాండింగ్ ఉంటుంది. అంటే ఇద్దరు కూడా ఆడుకుంటున్న, ఎంజాయ్ చేస్తున్న ఆ ఫీల్ ఉంటుంది అనమాట. ఇక ప్రతిదానికి ఇప్పుడు అందరూ ఫోన్లు పట్టుకుంటారు. మా పిల్లలు మొబైల్కి అడిక్ట్ అంటారు. మీరు మొబైల్ అడిక్ట్ కాకుండా మీ పిల్లలకి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి చూద్దాం. అంటే ఇట్లాంటి యాక్టివిటీ బెస్ట్ అని చెప్పి ఇప్పుడు ఒక అలవాటు మానుకోవాలంటే దాని ప్లేస్లో ఏదైనా ఒక రీప్లేస్ చేయండి మంచి అలవాటుని. మీరు ఆ ప్లేస్లో ఏ అలవాటుని కూడా రీప్లేస్ చేస్తలేరు కాబట్టి మీకు అదే అలవాటుగా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దాని ప్లేస్లో ఆడుకునేదో, లేకుంటే ఇలాంటి మైండ్ గేమ్స్ ఇట్లాంటివి నేర్పించండి, ఇలాంటి మెమరీ టెక్నిక్స్ నేర్పించండి, మంచి హ్యాండ్ రైటింగ్ నేర్పించండి. హ్యాండ్ రైటింగ్లో మార్చుకుంటే మన యొక్క కంప్లీట్ పర్సనాలిటీ, సైకాలజీ కూడా మారిపోతుంది. సో ప్రతి ఒక్కరు పిల్లలు మొండిగా ఉన్నా, ఇబ్బందులు పడుతున్నా, లేకుంటే సరిగా చెప్పిన మాట వినట్లేదు అనుకున్నా వాళ్ళ హ్యాండ్ రైటింగ్లో లోపం ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ చెక్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి. ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడిపిస్తుంటే ఇంకా యాక్టివ్గా ఉంటారు. అవును. ఇంకా మీ దగ్గర పిల్లలు జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో రేపు 1 నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అడుగుతున్నాను. అవును సార్, జూన్ 1 నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరన్నా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆ క్లాస్ ఏ విధంగా ఉంటుంది? జూన్ 1 రోజు వచ్చేసి, అంటే మనం ఎలాగో సమ్మర్ క్యాంప్ రన్ చేస్తున్నాం కాబట్టి జూన్ 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి సార్. అయితే ఇక్కడ సమ్మర్ ఆఫర్గా మనం ఏం చేస్తామంటే, ఒక స్టూడెంట్, ఆర్డినరీ స్టూడెంట్ ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ అవసరమో దాన్ని బేస్ చేసుకుని మనం జూన్ 1 రోజు పిల్లలకు కావాల్సిన మెమరీ స్కిల్స్ నేర్పిస్తాము, దాంతోపాటు స్పీడ్ రీడింగ్ నేర్పిస్తాము, అలాగే హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తాము. అలాగే కొంతమందికి ఎటు వెళ్ళాలో తెలియదు, అంటే 10th తర్వాత ఎటు వెళ్ళాలనే విషయం చాలామంది క్లారిటీ లేక ఆగిపోతారు. సో వాళ్ళ గురించి కెరీర్ గైడెన్స్ ఉంటుంది. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే, చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకు మనీ మేనేజ్మెంట్ పట్ల అవగాహన లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఫ్యూచర్లో. కాబట్టి మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా అక్కడ మనం నేర్పించబోతున్నాం సార్. సో ఫైనల్గా ఒక ఆర్డినరీ స్టూడెంట్ ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ కావాలో అలాంటి స్కిల్స్ అన్నీ కూడా మనం అక్కడ ఆ జూన్ 1 జరిగే 15 days క్లాస్లో అద్భుతంగా డిజైన్ చేశాను. అద్భుతంగా మీలో రిజల్ట్ అనేది అంటే డే 1 నుంచి కనిపించే అద్భుతమైన వర్క్షాప్ అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. అండ్ 1 more విషయం ఏంటంటే, ఇక్కడ మీకు అంటే ఎవ్రీ సండే కూడా ఆఫ్లైన్లో మన హైదరాబాద్లో హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్ కూడా జరుగుతుంది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే 15 days క్లాస్లో వచ్చినప్పుడు దాంట్లో ఇంక్లూడ్గా హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. లేదు మేము ఓన్లీ సపరేట్గా హ్యాండ్ రైటింగ్ మాత్రమే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్ ఆఫ్లైన్లో, అంటే మనం లైవ్లో కూర్చొని అక్కడ ఈజీగా జస్ట్ 2 hours, అంటే మీరు అక్కడ ఫుల్ డే ఉంటారు
అంటే ఈ 1 డే వర్క్షాప్ అనేది 9:30 నుంచి 4:30 వరకు జరుగుతుంది. సో ఆ ఫుల్ డేలో మీరు అద్భుతమైన రిజల్ట్ తీసుకుంటారు. హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా మారుతుంది. మారకపోతే నాది గ్యారెంటీ, అక్కడ ఈజీగా నేను 2 అవర్స్లో మీ హ్యాండ్ రైటింగ్ మార్పించి చూపిస్తాను నేను రిజల్ట్. ఫెంటాస్టిక్ అండి, నాకు బాగా నచ్చింది. అండ్ తెలుగులో మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, మీకైతే తెలుగులో మెమరీ పవర్ టెక్నిక్కి సంబంధించింది, ఫినాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించింది, దాంతోపాటు హ్యాండ్ రైటింగ్కి సంబంధించింది, అండ్ పిల్లల్లో కెరీర్ గైడెన్స్కి సంబంధించింది, అండ్ దాంతోపాటు పర్టికులర్గా పిల్లలకి ఫినాన్షియల్ నాలెడ్జ్తో పాటు లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, అండ్ ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, బెస్ట్ కెరీర్ ఏది అనుకునేటువంటివి 15 డేస్ కోర్స్లో, దాని తర్వాత ఇంకొక 15 డేస్ వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అంటే పేరెంట్స్తోనూ పిల్లలతోనూ యాక్టివిటీ ఉండేలాగా ఉంటుందన్నమాట. సో అటువంటి కోర్స్ తెలుగులో మీరు ఎక్కడ చూడలేరు. ఒక 4 ఏరియాస్ కవర్ చేస్తూ కూడా కాన్సన్ట్రేషన్ పెరగడానికి, అంటే లెర్నింగ్ డిజబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేయటం, ఫినాన్షియల్ నాలెడ్జ్ ఒకటి, మెమరీ పవర్ టెక్నిక్స్ ఒకటి, హ్యాండ్ రైటింగ్ వాటికి సంబంధించింది ఒకటి, కెరీర్ గైడెన్స్ ఒకటి. సో ఇవన్నీ కలగలుపుకొని ఆ 4 ఏరియాలే కాదు, హ్యాండ్ రైటింగ్కి సంబంధించింది కూడా పిల్లలది మీకు తెలుగులో ఎక్కడా దొరకదు. సో June 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మార్నింగ్ బ్యాచ్ ఉంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంది, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. మీకు ఏ బ్యాచ్ కావాలనేది మీరే డిసైడ్ చేసుకొని వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. సో పొరపాటును కూడా ఇలాంటి అవకాశాలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఎవ్రీ సండే కూడా మీకు ఎవరైనా హ్యాండ్ రైటింగ్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ క్లాస్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఆఫ్లైన్ క్లాస్కి. సో ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.